గురుకుల ఎగ్జామినేషన్కి లాస్ట్ డేట్ Jan 21. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. సో ఇది ఒక రిమైండర్ లాగా ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అప్లికేషన్ చేసినారంట కానీ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ గుర్తులేదంట. సో అక్కడ ఫర్గెట్ యువర్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది మీకు వెబ్సైట్లోనే క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, చూసి దాన్ని కూడా రిట్రైవ్ అంటే దాన్ని కూడా మీరు మళ్ళీ గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. అదొకసారి చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి స్టడీ సర్కిల్ నోటిఫికేషన్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫ్రీ స్టడీ, ఫ్రీ ఫుడ్, ఫ్రీ హాస్టల్, మీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి జస్ట్ చదువుకోండి బాబు అని చెప్తారనమాట. సో ఇంత మంచి ఆపర్చునిటీని ఎందుకు మిస్ చేసుకోవాలి? సో ఎట్టి పరిస్థితులలో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి స్టడీ సర్కిల్లో. ఏంటంటే మనం అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అప్లికేషన్ మనం ఎడిట్ చేసుకోవద్దు, అసలు ఆప్షనే ఇవ్వరు ఫస్ట్ థింగ్. సో అప్లికేషన్ చేసేటప్పుడే ఆచి తూచి కంపల్సరీగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు స్టార్ మార్క్ కనిపిస్తుంది కదా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, ఆ స్టార్ మార్క్ ఉంది అంటే అన్ని సర్టిఫికేట్స్ కంపల్సరీగా మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సింది. ఓకే. ఇంకొకటి, మీరు ఆల్రెడీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి లేకపోతే స్టడీ సర్కిల్లో ఏదైనా ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నారు అంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఏం కాదులే, వాళ్ళు ఏమైనా చెక్ చేస్తారా, నేను అప్లికేషన్ చేసుకుంటాను అనుకుంటే అప్లికేషన్ చేసినాకనైనా సరే స్టడీ సర్టిఫికేట్కి వెళ్ళాక మీకు వెరిఫికేషన్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. అక్కడైనా తెలిసిపోతుంది, వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటుంది, ఈ పలానా స్టూడెంట్ ఆల్రెడీ చదివినరా లేదా అనేది తెలిసిపోతుంది. సో అందుకోసమని ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి. జస్ట్ పేపర్ ప్యాటర్న్ తెలియడం కోసమో ఏదో అప్లికేషన్ చేసుకుంటామంటే చేసుకోండి, బట్ మ్యాక్సిమము మీరు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉండవు. నెక్స్ట్ స్టైఫండ్ ఏమైనా ఇస్తారని అడుగుతున్నారు. కొన్ని స్టడీ సర్కిల్స్లలో అయితే స్టైఫండ్ కూడా ఉంటుంది నాకు తెలిసినంత వరకు, బట్ దీంట్లో ఎట్లుంటుంది అనేది తెలియదు. హాస్టల్ అయితే ఉంటుందంట. హాస్టల్ నెక్స్ట్ మీకు 6 months వరకు ట్రైన్ ఫ్రీ, నాకు తెలిసి బుక్స్ కూడా మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో అందుకోసమని గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. ఎగ్జామినేషన్ ఉంటుంది, ఓన్లీ బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.